మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం నెల్లికొండి గ్రామంలోని ఈ రోజు ప్రారంభించడం జరిగింది। ఈ కార్యక్రమంలోని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణకుమార్ రెడ్డి, ఎక్స్ సర్పంచ్ వెంకటేష్, సింగిల్ విండో డైరెక్టర్ సురేందర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ కదలప్ప, అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది। అన్న ఇక్కడ చూడండి అన్న కొంచెం సైడ్ చెప్పు సైడ్ రాజు కొంచెం సైడ్ చెప్పు అదేవిధంగా మీ గ్రామంలో ఇప్పుడు అధికారులు చెప్తా ఉన్నారు లెక్కలందరూ కూడా మీ గ్రామంలోనే ఇప్పుడు 216 కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం। పాతవి మొత్తం ఉన్నాయి, పాతవి 576 ఉన్నాయి, కొత్తవి 216 కొత్త రేషన్ కార్డులు కలిపి మొత్తం మీ గ్రామంలోనే 876 కార్డులు ఉన్నాయి। కొత్తగా వెళ్ళిపోయి 876 రేషన్ కార్డులు మీ గ్రామంలో ఉన్న ఇండ్లు మొత్తం కలిపితే 550 ఇండ్లు ఉంటే 876 అంటే ఇంట్లో కూడా ఎవరైనా వేరువాడు ఉంటే కొడుకు బిడ్డ సపరేట్ ఉంటే వాళ్ళకు కూడా రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకున్నాను, వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇస్తున్నాం। 876 మంది రేషన్ కార్డులకు ఈరోజు మీ గ్రామంలో ఇస్తున్నాం। ఈరోజు ఈ లెక్క ప్రకారము ఈ సన్నబియ్యం కార్యక్రమం అనేది భారతదేశంలో ఎక్కడ లేదమ్మా, మీరు అడగండి ఎక్కడైనా తెలుసుకోండి। భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ వాళ్ళు ఎన్నో అధికారంలో ఉన్నారు కదా, అక్కడ కూడా సన్నబియ్యం ఇస్తలేదు। ఇన్ని అప్పులు చేసినా, ఇన్ని అప్పులకు మిత్తిలు కట్టుకుంటా, ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటా ఈరోజు మీకు ఇచ్చిన మాట ప్రకారం సన్నబియ్యం ఇస్తామని మాట ఇచ్చినాం। మన ఉగాది పండుగ రోజే మన పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ బియ్యంకి సంబంధించిన మంత్రి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారి కాన్స్టిట్యున్సీ లోనే ఆయన ఆధ్వర్యంలో అక్కడ శాంక్షన్ అంటే ఓపెన్ చేయడం జరిగింది। నిన్నటి నుంచి అన్ని గ్రామాలలో కూడా ఈ సన్నబియ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం। మీ ఊర్లో 108 క్వింటాల ఈ కొత్త రేషన్ కార్డుల ప్రకారం 108 క్వింటాల్ అంటే దాదాపు 10,800 కిలోల సన్నబియ్యం ప్రతి నెల 10,800 కిలోల సన్నబియ్యాన్ని ప్రతి నెల మీ గ్రామంలో ఇవ్వబోతా ఉన్నామని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం। సన్నబియ్యం అంటే ఏదో గతంలో లాగా దొడ్డు బియ్యం ఇచ్చి తినని పరిస్థితులలో పురుగుల బియ్యం ఇచ్చే ప్రసక్తే లేదు। ఇక్కడ ఉన్న డీలర్లకు కూడా నేను ఆల్రెడీ క్లియర్ గా వాళ్ళకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి। ఇప్పుడు మేము కూడా చెప్తా ఉన్నాం డీలర్లకు, ఎందుకంటే డీలర్లు పారదర్శకంగా పనిచేయాలి, ఖచ్చితంగా ఎక్కడ అవినీతికి తావు లేకుండా పనిచేయాలని వాళ్ళు కూడా ఆ విధంగా ముందుకు వచ్చిర్రు। వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా పరిష్కారం చేస్తాము। వాళ్ళు కూడా పారదర్శకంగా పనిచేసి మంచి సన్న బియ్యం మీరు చూస్తున్నారు, బియ్యం చూసి అందరూ కూడా నాకు చెప్తా ఉంటే చాలా బాగున్నాయి బియ్యము, ఇదేంటి